హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. టానిక్ బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత పాడేస్తుంటాం కదండి. అలా పాడేయక్కర్లేకుండా ఒకే ఒక్క టానిక్ బాటిల్ తోటి చాలా రకాల రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నాను. అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఐడియా నెంబర్ 1, టానిక్ బాటిల్ తీసుకుని మూత భాగం పైన చూపిస్తున్నాను కదండి, అక్కడ మార్కింగ్ పెట్టుకుని కత్తిరితోటి కట్ చేసుకోవచ్చు, లేదంటే చాకుని వేడి చేసైనా కట్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుని ఎంసీల్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. దీన్ని రెండింటిని మిక్స్ చేసుకున్నట్లయితే మనకి తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. జస్ట్ ఇది 20 రూపీస్ ఉంటుందండి. ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా వెనక వైపు అంతా కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను. మిగిలిన దాంతో ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను అనమాట. రెండింటిని కలుపుకుని మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా టాల్కమ్ పౌడర్ని తీసుకుని మనం చేసుకున్నట్లయితే చేతికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. చిన్న చిన్నగా రౌండ్ బాల్స్లా చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని పౌడర్ని అద్దుకుంటూ మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవాలి. ఇలా నేను ఒక బొట్టు షేప్ వచ్చేటట్లుగా అన్నిటినీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మూతను తీసుకుని ఈ మూతకి ఇవన్నీ కూడా అతికిచ్చేసుకుంటున్నాను. దీనికి స్పెషల్గా గమ్మ పెట్టి అతికించాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనకి కొంచెం ప్రెస్ చేసినట్లయితే స్టిక్ అయిపోతుంది. ఇది కొద్దిసేపటికి పూర్తిగా గట్టిపడిపోతుందండి. మనకి కావాల్సిన షేప్లో ముందుగానే మెత్తగా ఉన్నప్పుడే మౌల్డ్ చేసుకోవాలి. ఏదో ఒక బాటిల్ తీసుకుని దానికి చుట్టూరు కూడా పౌడర్ని అప్లై చేసేసి ఈ మూతని దానిపైన పెట్టుకుని పూర్తిగా డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మరికొద్దిగా ఎంసిల్ని తీసుకుని మూతతోటి రౌండ్గా చేసుకుంటున్నాను అనమాట, ఫ్లాట్గా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బాటిల్ ఉంది కదండి కట్ చేసుకున్నది, దానికి దీన్ని అతికిచ్చేసుకున్నట్లయితే కింద మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ముందుగా రెడీ చేసుకున్నది పూర్తిగా డ్రై అయిపోయిందండి. దీనికి మనకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను జామ్ బాటిల్ మూత ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని దీనిని కూడా ఫ్లవర్ షేప్ వచ్చేటట్లుగా ముందుగా పెన్ తోటి మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను. మధ్యలో కూడా బాటిల్ మూత ఎంత సైజ్ అయితే ఉందో అంత మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. దీనికి కూడా రెడ్ కలర్ని పెయింట్ వేసేసుకున్నాను. డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బాటిల్ లోపలికి పెట్టేసుకోవడమే. పైన వైపు ఏంటంటే ముందుగా రెడీ చేసుకున్న మూత ఉంది కదండి, దానికి చిన్న చిన్న హోల్స్ మేకుతో పెట్టుకుని దాన్ని కూడా దీనికి అటాచ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అందంగా రెడీ చేసుకున్న అగరబత్తి స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఖాళీగా ఉన్న టైంలో కొంచెం టైం స్పెండ్ చేసామంటే చక్కగా ఇలా ఉపయోగపడే వస్తువుల్ని మన ఇంట్లో మనమే రెడీ చేసుకోవచ్చు. ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 2, టానిక్ బాటిల్లో కట్ చేసుకున్న కింద భాగాన్ని తీసుకున్నానండి. కొద్దిగా పెయింట్ని ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లోనే గ్లూ కానీ ఫెవికాల్ కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనమాట. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పాంజ్ తోటి ఈ బాటిల్కి అప్లై చేసేసుకున్నామంటే డిఫరెంట్ ఫినిషింగ్ లుక్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వైట్ పెయింట్ తోటి ఫ్లవర్ షేప్ వచ్చేటట్లుగా పెట్టుకుంటున్నాను. అలాగే మధ్యలో ఎల్లో కలర్ పెయింట్ తోటి డాట్స్లో పెట్టుకుంటున్నాను. చూడటానికి మనకి మంచి లుక్ అనేది బాగుంటుందన్నమాట. దీంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ పెట్టుకున్నామంటే ఎంతో అందమైన చిన్న ఫ్లవర్ పాట్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇలాంటివి పిల్లలకి అలవాటు చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ అలాంటివి ఇస్తుంటారు కదండి, అలాంటిటప్పుడు ఈజీగా చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐడియా నెంబర్ 3, టానిక్ బాటిల్ మూత లోపల ఉండే దీనిని తీసుకున్నానండి. ఇది మెత్తగా స్పాంజ్లా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కదండి. దీనిపైన నేను 2 రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. షేప్ పెట్టుకున్న విధంగా కత్తిరితోటి కట్ చేసుకోవాలి. అలాగే పెన్ తోటి మధ్యలో చిన్న డాట్ పెట్టుకుంటున్నానండి. సూదితోటి హోల్ అనేది పెట్టుకోవాలి. మనకి ఎంత సైజు హోల్ అనేది కావాలనేది చూసుకుని పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. వీటిని మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చిన్న బటన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి, వాటి ప్లేస్లో వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అది ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటుంది, లేదంటే సమయానికి దొరకకపోయినా చక్కగా వీటినైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సిరప్ బాటిల్లో ఉండేది కాబట్టి ఇది తడిచినా కూడా ఏమీ పాడవదండి, చక్కగా ఉపయోగించుకోవచ్చు. కొన్న వాటికైనా గోల్డ్ వాటికైనా దేనికైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.